హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అక్క చేతి వంట. ఈరోజు వీడియో బీన్స్ ఆలు కోడిగుడ్ల కర్రీ చేస్తాయి. ఈ కర్రీ ఎట్లా చేయాలో వీడియో లాస్ట్ వరకు చూడండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బీన్స్, 4 గుడ్లు, ఒక 5-6 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, ఒక ముక్క అల్లం, కొన్ని ఎల్లిగడ్డలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఒక పచ్చ ఎండు కొబ్బరి, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు. ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, ధనియా, జీలకర్ర, కొబ్బరి, అల్లం, ఎల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు కట్ చేస్తున్నా ఫ్రెండ్స్, పేస్ట్ చేసుకోవడానికి. పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. గుడ్లు కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఉప్పు వేసుకోవాలి. గుడ్లు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే గుడ్లు మంచిగా ఉడికిపోతాయి. ఎప్పుడైనా గుడ్లు కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి. కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఎల్లిగడ్డ, అల్లం, ధనియా, జీలకర్ర, ఎండు కొబ్బరి వేపుకోవాలి. ఇలా దూరంగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువ నల్లగా వేపుకోవాలి. బీన్స్ కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. బీన్స్, ఆలు, ధనియా, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇట్లా సన్నగా మిక్సీ పట్టుకోవాలి. కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కొద్దిగా నూనెలో ఫ్రై చేయాలి. దీంట్లోనే కడిగి పెట్టుకున్న బీన్స్, ఆలుగడ్డ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం పొడి,
కొన్ని పచ్చిమిరపకాయలు పైన వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. కొద్దిసేపు మూత మూసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. గుడ్డుకు ఇట్లా కాట్లు పెట్టి దాంట్లో వేసుకోవాలి. గ్రేవీ అనేది గుడ్డుకు పట్టుకుంటుంది. బీన్స్ ఆలు గుడ్లు కర్రీ రెడీ అయ్యింది ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా కొత్త వీడియోలు చేస్తాను. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో నేను ఒకదాన్ని అనుకొని నాకు సపోర్ట్ చేయండి. బాయ్.